శ్రీ పంతంగి లక్ష్మీనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి నవరాత్రులు 9 రోజులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలులోని రాగమయూరి గ్రీన్ ల్యాండ్స్ లో నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రులు శతచండీ యాగ మహోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ప్రతి ఏడాది దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి 19 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ సహిత సిదానందేశ్వర స్వామి మహాలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్క పూజ, 9 రోజులు 9 రకాల పూజ అమ్మవారికి నిర్వహించారు. హోమము, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ప్రతి ఒక్క భక్తులకు అమ్మవారు అనుగ్రహం ఉంటుందని చెప్పారు. ఈ 9 రోజులు అమ్మవారికి దాతలు సహకరించిన ప్రతి భక్తులకు అమ్మవారి దీవెనలు ఉంటాయని శ్రీ పంతంగి లక్ష్మీనారాయణ శర్మ అన్నారు. అమ్మవారు దీనులు ఎప్పుడు మనపై, మన పిల్లలపై ఎప్పుడు ఉంటాయని, ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఈ 9 రోజులు సహకరించిన దాతలకు, భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలిపిన శ్రీ పంతంగి లక్ష్మీనారాయణ శర్మ. అయిపోయింది స్కాన్ కార్డు తీసుకోండి. అడుగుతారు
आरच्य अंबिका धरणीपदे ओमेन च शिवतनं वशीवन्नमभूतदा स्वाहा पुरुपटिकटि लातस्य अल्लाडबलगादृतं काले कदारवनाग्निष्कान्तादिवासिनी स्वाहा विचित्रकट्वाङ्गरणनरमाल विभूषणान् देवी धर्मपरेदानाशाच्चात्ताडये तदा स्वाहा अजिनाजिनाकेशकेशविद्वाङ्गदाडिताः जत्वर्म्यासमस्रान्ताग्राभिहतास्तदा स्वाहा शरणत्वलं सर्वमुसराणाधिवाचं दृष्टाचित्तोरुद्रावाताकारे परिवेशनां स्वाहा शरवर्षै महा వారాహి నవరాత్రి సందర్భంగా 9 రోజుల కార్యక్రమం ఈ రోజు అంటే నవమితో పాఠ్యం నుంచి మొదలై నవమితో ముగింపు పలకడం జరిగింది. మా రాగమయూరి గ్రీన్ ల్యాండ్స్లో వారాహి అమ్మవారి నవరాత్రులు దిగ్విజయంగా నా శ్రేయోభిలాషులు నా బ్రాహ్మణోత్తములు అందరికీ సహాయ సహకారంతో ఇంతటి పెద్దటి బృహత్తర కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము వారాహి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి ఇవి మా నారాయణీ ప్రత్యంగర సేవాసదన వేద పాఠశాలలో జరుగుతాయి. వీళ్ళందరూ సేవకులు. మా రథసారథి వెంకటేశ్వరుడు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. అందరము కలిసి ఇంతటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము అంటే వీళ్ళందరి మా రాగమయూరి గ్రీన్ ల్యాండ్ నివాసితులు అందరి సహాయ సహకారంతో, భక్తుల సహకారంతో, బయట వచ్చే భక్తుల సహకారంతో అందరితో ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని మేము చేయగలిగాము. ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మా మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, అరుణాచలేశ్వరాయ నమః. మరియు ఒక చిన్న విన్నపము, రేపు 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 12 జ్యోతిర్లింగాల సహిత చిదానందేశ్వర స్వామి మహాలింగ ప్రతిష్టాపన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందవలసిందిగా కోరడమైనది. అరుణాచలేశ్వరాయ నమః. జై వారాహి మాతకు మొదలుకొని నవమి వరకు వారాహి గుప్త నవరాత్రులు ఎక్కడెక్కడో చేస్తున్నారని విన్నాము. కానీ ఏదైతే కర్నూలు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రాగమయూరి క్లినిక్లో నారాయణ స్వామి వారు నారాయణీ ప్రత్యంగిర సేవా సదనంలో గత 15 సంవత్సరాల నుంచి స్వామివారి ఇంటి దగ్గర చేసుకునేవారు. పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంత్రోచ్చరణతో చాలా అంగరంగ వైభవంగా ఈ 9 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని వారాహి నవరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామివారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరించిన భక్తాదులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్వామివారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 9 రోజులు అహర్నిశలు ఇక్కడే ఉండి సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకు స్వామివారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా వేద పండితులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే విధంగా ముందు కూడా స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, ఒరో వారాహి మాతాకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంత్రోచ్చరణతో చాలా అంగరంగ వైభవంగా ఈ 9 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని వారాహి నవరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామివారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరించిన భక్తాదులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్వామివారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 9 రోజులు అహర్నిశలు ఇక్కడే ఉండి సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకు స్వామివారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా వేద పండితులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదే విధంగా ముందు కూడా స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, ఒరో వారాహి మాతాకి.